బృందావన్. వజ్రం లాంటిది రాచరికం. కనిపిస్తుంది పైకి కాంతిమంతంగా, కానీ ఉంటుంది పరమ కఠినంగా. మిరిమిట్లు గొలిపే ఆ కాంతి వెనక పరమరక్షకుడైన ప్రణేతగా, ప్రజారంజకుడైన ప్రభువుగా, దేశ క్షేమాన్ని గమనించే జనప్రతినిధిగా, అనుక్షణం బాధ్యతలను గుర్తు చేసి శాసించే ఒక కరకు గుండె దాగి ఉంది. దానికి లేదు మమకారం, లేదు వాత్సల్యం, లేదు బాంధవ్యం, లేదు స్వపర భేదం. అది అన్నిటికీ అతీతం. ఇన్ని బాధ్యతలను మోస్తున్న ఈ అక్బర్ సార్వభౌమత్వం అంగీకరించదు షహజాదా సలీంతో నీవు పెంచుకున్న ప్రేమను. అట్టడుగున ఉన్న నీవెక్కడా? అంబరాన ఉన్న రాజచంద్రుడెక్కడా? కాలి మువ్వ ఎక్కడా? కలికి తురాయి ఎక్కడా? సామాన్య స్త్రీవి నీవెక్కడా? సలీం రాకుమారుడెక్కడా? ఇదే మరొకరు చేస్తే ఎలా అయ్యేవాడు మా కరవాలానికి? నీ కలవ మెచ్చిన దాతగా, అనార్కలి బిరుద ప్రదాతగా ఇస్తున్నాము నీకు అవకాశం. తప్పు తెలుసుకోవడానికి, తెలిసి దిద్దుకోవడానికి. మీరేమంటున్నారో ప్రభు నాకు తెలియటం లేదు. కన్న తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలిని, నా అన్నవారు లేక గాలిలో ఎగురుతూ ఉండే ఎండుటాకు లాంటి దాన్ని నా ఖుదా ఆదుకున్నారు, ఆదరించారు. జీవితం మీద ఆశ కలిగించారు. ప్రేమ, మమత నా హృదయంలో రంగరించి పోశారు. వారు సిపాయి అనుకున్నాను కానీ రాకుమారులని నాకు తెలియదు. అలానే ఊహించలేదు. ఆనాటి నుంచి వారి రూపమే, వారి భావమే నాలో నిలిచిపోయింది. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వారిని తలవకుండా ఉండలేకపోతున్నాను. వారి సన్నిధిలో నేనేమైపోతున్నానో నాకే తెలియదు. నా జీవితానికి ఆసరాగా నిలిచిన ఆ దేవుణ్ణి మరిచిపోవడం కృతజ్ఞత కాదా? మీకు బదులు చెప్పలేను, వారిని మరిచిపోలేను. ఈ సంఘర్షణలో నలిగిపోతున్న జీవితాన్ని నేను మోయలేను. ఈ గుండె కోత భరించలేను. నన్ను చంపివేయండి ప్రభు, చంపించి వేయండి. బేటీ, అర్థమయ్యింది నీ ఆవేదన. కుమిలిపోతున్నాము మాలో మేము, బాధపడుతున్నాము మేము ఒక సామాన్యుడిగా పుట్టనందుకు. అలా పుట్టి ఉంటే అంగీకరించేవారము నిన్ను మా కోడలు. ఏం చెయ్యమనార్కలి? బానిసగా పుట్టి ఈ విషమ పరీక్షకు నిలవటం నీ దురదృష్టమైతే, పాదుసాగా పుట్టి ఇన్ని కట్టుబాట్లకు లొంగి బానిసగా బ్రతకటం మా దురదృష్టం. ఈ విధంగా ఇద్దరం అదృష్టహీనులమే. తప్పదు. ఏది ఏమైనా రాతమర్యాదలను పాటించి మన విధిని మనం నిర్వహించక తప్పదు. వీలు లేదు. నీవు సలీం రాకుమారుని చూడటానికి వీలు లేదు, కలుసుకోవడానికి వీలు లేదు. అలాగే అలాగే వారిని చూడను, కలుసుకోను, ప్రేమించను. అది నా వశమైతే. కాదు, మార్చుకోవలసి ఉంటుంది నీ మనస్సు. చెప్పవలసి ఉంటుంది మా సమక్షంలోనే షహజాదా వారికి నీవు వారిని ప్రేమించలేదని. జరిగినదంతా ఒక నాటకమని, బూటకమని, ఒక సామాన్యురాలు సామ్రాజ్ఞి కావటానికి కన్న రంగుల కళ అని, పన్నిన పన్నాగాల బల అని చెప్పక తప్పదు. ఇది మా ఆనతి. ఏ హమారా హుకుం హై. యా అల్లాహ్, యా ఖుదా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర కేలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.